స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో బిగినర్స్ ఎవరైతే మీరు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా, ట్రేడింగ్ చేసినప్పుడు మీకు ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలో తెలియదు అనమాట. చాలామంది ఏంటంటే టెలిగ్రామ్స్లో కాల్స్ తీసుకొని, వాట్సాప్లో టెలిగ్రామ్స్లో వచ్చే కాల్స్ తీసుకొని చేస్తూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. అలా కాకుండా మీరే నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయాలని డిసైడ్ అయినప్పుడు ఒక స్ట్రాటజీని యూజ్ చేసేసి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి విత్ 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకొని కూడా మీరు ఎక్స్ట్రాడినరీగా ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ పొందొచ్చు అనమాట. సో నేను ఈ వీడియోలో అదే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. స్కాల్పింగ్ స్ట్రాటజీ యూజ్ చేసేసి 1 minute టైం ఫ్రేమ్తో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ ఎలా చేయాలి. సో ఇది మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. సింపుల్ వే, బట్ యూ హ్యావ్ టు వెయిట్. మనం దానికోసం వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసేస్తే సో మనకి బ్లాక్ బస్టర్ ప్రాఫిట్ అనేది ఒకటి వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ డిజిటల్ మీడియా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఇదంతా క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే మీరు మన ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూస్తే మీరు 10 మందికి షేర్ చేస్తారు అనే కాన్ఫిడెంట్ కూడా నాకు ఉంది. సో లెట్స్ గో ఫర్ ద వీడియో. ఫ్రెండ్స్, నేను నిఫ్టీ బ్యాంక్ తీసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీలో మీకు ట్రేడింగ్ ఎలా చేయాలి, స్కాల్పింగ్ విత్ 1 minute టైం ఫ్రేమ్ అనేది చెప్తా అని చెప్పాను కదా. సో దీనికి నేను యూజ్ చేసే ఇండికేటర్ వచ్చేసి బోలింజర్ బ్యాండ్స్ అనమాట. ఓకే, ఈ బోలింజర్ బ్యాండ్ యూజ్ చేసి ఏ విధంగా మనం సింపుల్గా ట్రేడింగ్ని మనము చేసుకోవచ్చు. పర్ డే ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే పర్ డే 5 to 6 ఆర్డర్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. మనం బై కానీ సెల్ కానీ ఏదైనా కానీ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్లో నేను టైం పీరియడ్ ఏమని చెప్పాను, 1 minute అని చెప్పాను కదా. 1 minute చేసినప్పుడు నేను యూజ్ చేసే ఇండికేటర్ వచ్చేసి బోలింజర్ బ్యాండ్ అనమాట. ఓకే, సో ఈ బోలింజర్ బ్యాండ్ యూజ్ చేస్తాను మీకు. సో బోలింజర్ బ్యాండ్ గురించి నేను ఇన్ డీటెయిల్గా అయితే ఏం చెప్పాను, సో బ్రీఫ్గా చెప్తాను అనమాట. ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ వచ్చేసి మనకి 20 days మూవింగ్ యావరేజ్ అనమాట. 20 days మూవింగ్ యావరేజ్, లాస్ట్ 20 days మూవింగ్ యావరేజ్ అనమాట. ఇది వచ్చేసి మనకి అప్పర్ బ్యాండ్, ఇది వచ్చేసి లోవర్ బ్యాండ్ అనమాట. ఇది అప్పర్ బ్యాండ్, ఓవర్. ఎప్పుడైతే మనకి ఈ అప్పర్ బ్యాండ్ దాటేసి ఏదన్నా ఈ క్యాండిల్స్ పైకి వెళ్తాయో, సో అప్పుడు వచ్చేసి మనకి ఓవర్ బాట్ కండిషన్ అనేసి, కిందికి వస్తాయో ఓవర్ సెల్ కండిషన్ అనేసి. ఓవర్ బాట్ కండిషన్ ఉన్నప్పుడు ఏంటంటే స్టాక్ పడే అవకాశం ఉంటుంది. సో ఓవర్ సెల్ వచ్చినప్పుడు వచ్చేసి కొనడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది కూడా మనము చూడొచ్చు అనమాట. సో ఈ బ్యాండ్ యూజ్ చేసినప్పుడు ఎక్కడైతే మనకి ఎక్కువ గ్యాప్ వస్తుందో, ఎక్కువ గ్యాప్ ఉంటుందో, అది వచ్చేసి మనకి హై వాలటాలిటీ ఉన్నట్లు, తక్కువ గ్యాప్ ఉన్నప్పుడు మనకి సో వాలటాలిటీ తక్కువగా ఉన్నట్టు, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, సెల్ ఎప్పుడు చేయాలి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే అప్పర్ బ్యాండ్కి రెడ్ సిగ్నల్ ఏదైతే టచ్ అవుతుందో అటు మీరు సెల్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. 1 minute ఫ్రేమ్ నేను పెట్టుకున్నాను. ఎప్పుడైతే అప్పర్ బ్యాండ్కి రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మీరు సెల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సెల్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ అయింది సెల్. చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ అయింది సెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ అయింది సెల్. చూసారా ఫ్రెండ్స్? జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఇక్కడ చూడండి, టచ్ అయింది సెల్. ఓకే, సో నేను చెప్పేది మీకు కన్ఫర్మేషన్ గురించి నేను ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. ఓకే, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇక్కడ చూడండి సెల్. ఓకే, మళ్ళీ ఇంకా చూద్దాం ఎక్కడన్నా. సో ఇక్కడ చూడండి సెల్. సో ఈ విధంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సెల్ చేశారనుకోండి, మీకు ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. సెల్ చేశారు ఎవరైతే బయర్స్ ఉంటారో, ఇక్కడ మీ స్టాక్ను సెల్ చేసేస్తే మీరు ఆ ప్రాఫిట్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. సెల్ చేసే వాళ్ళు ఇక్కడ బై చేస్తే గిన సో మీకు ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అదేవిధంగా సో మీరు ఎక్కడన్నా ఒకసారి డౌన్లో చూడండి, ఎక్కడన్నా మీకు క్యాండిల్ గ్రీన్ టచ్ అయిందో చూడండి, ఇక్కడ టచ్ అయింది. సో ఇక్కడ నుండి మీకు బై సిగ్నల్ అనేది పోయింది. సో ఇక్కడ చూడండి 1 minute ఫ్రేమ్లో బై అనేది పోయిందనమాట. ఇక్కడ చూడండి బై అనేది పోయిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి టచ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ మీకు బై అనేది వెళ్ళిందనమాట. నేను మాట్లాడేది మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ టచ్ అయింది కదా, కానీ ఇక్కడ బై అనేది పోలే. ఎందుకు? ఇక్కడ రెడ్ క్యాండిల్ టచ్ అయింది. నేను మాట్లాడేది గ్రీన్ క్యాండిల్ గురించి మాట్లాడుతున్నాను అనమాట.
సో మరి ఇంకా ఎక్కడైనా చూద్దామా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ అయింది, బైకెళ్ళిందనమాట. బైకి ఎళ్ళింది. ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ అయింది, బైకెళ్ళిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది నేను కన్ఫర్మేషన్ సెల్ అనేది మీకు చెప్తున్నాను అనమాట. అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ మీరు చూసుకున్నప్పుడు, స్కాల్పింగ్ ట్రేడింగ్ చేసినప్పుడు మీరు మాక్సిమం స్కాల్పింగ్ ట్రేడింగ్ గురించి మనం ప్రీవియస్ ఒక వీడియో చేశామనమాట. ఎక్స్ట్రార్డినరీ వీడియో అది. మీరు స్కిప్ అయ్యుంటే అక్కడ ఒకసారి చూడండి ఆ వీడియో. ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది మనకి మాక్సిమం 5 మినిట్స్ లోపు లేదా 15 మినిట్స్ లోపు మన ట్రేడింగ్ అనేది ఎండ్ చేయాలి అనమాట. ఎండ్ చేయాలి. ఇక్కడ టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ టచ్ అయింది చూడండి. ఇక్కడ బై చేసినప్పుడు నెక్స్ట్ 1 మినిట్ చేసినావు, నెక్స్ట్ 1 మినిట్ చేసినావు, నెక్స్ట్ వెళ్ళిపోవాలన్నమాట. ఆ ప్రాఫిట్ బుక్ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట. సో బేసిక్‌గా ఇది బిగినర్స్ ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ చేస్తూ ఉంటారో, ట్రేడింగ్ చేసే విధానాన్ని బట్టి ఈ విధంగా మీరు చూసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఓపికగా ఉండేసి చేస్తే మీకు ఖచ్చితంగా అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనకి అప్పర్ బ్యాండ్‌కి రెడ్ సిగ్నల్ అనేది, అంటే రెడ్ ఇండికేటర్ అనేది టచ్ అయ్యిందో సెల్ చేయండి. టచ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ ఎప్పుడైతే టచ్ అయ్యిందో లోవర్ బ్యాండ్‌కి మనము బై అనేది చేయాలన్నమాట. బై అనేది చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫాలో గిన అవుతే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌తో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ఏదైనా ట్రేడ్ చేయండి. ఏదైనా. ఇప్పుడు చూడండి, నేను ఏం ట్రేడ్ చేస్తున్నా అంటే నిఫ్టీ బ్యాంక్‌లో మీకు చూపిస్తున్నాను అనమాట. నిఫ్టీ ఇక్కడ టచ్ అయింది చూడండి. ఇప్పుడు ఎవరైనా బై చేసింటే మీకు కొద్దిగా ప్రాఫిట్ అనేది వస్తుందనమాట. ఇక్కడ టచ్ అయింది చూడండి. ఇక్కడ సెల్ చేసింటే ఇక్కడ వరకు మనకు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ బై సిగ్నల్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ బోలింజర్ బ్యాండ్‌తో ద్వారా కూడా మనము ట్రేడింగ్ చేయొచ్చనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయండి. ఈ మూవింగ్ యావరేజెస్ ఎంత ఇంపార్టెంటో కూడా మీకు కమింగ్ వీడియోస్‌లో నేను చెప్తాను. బోలింజర్ బ్యాండ్ గురించి కంప్లీట్‌గా చెప్పలే. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలని మాత్రమే చెప్పాను, గుర్తుపెట్టుకోండి. బోలింజర్ బ్యాండ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండర్‌స్టాండింగ్ అనేది చేసుకోగలిగితే గిన మంచి ప్రాఫిట్ అనేది మీ సొంతమవుతుందనమాట. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థాంక్ యూ ఆల్.